ప్రేమ నమ్మకము గల మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు మరి జీవిత సత్యాలు తెలుసుకుందామా. దేవుని మనం నమ్మకం మాత్రమే ఉంచుకోవడం కాదు, కానీ దైవం అనేవారు ఎప్పుడూ మనకు వారి హృదయంలో ఉండవలసిన నిజము, సత్యము. అందుకే దైవాన్ని నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, సృష్టి ఉన్నంత కాలము ఉండే నిజంగా భావించి ఆ దైవాన్ని మనం గౌరవించి ఆరాధించడం చాలా అవసరం. నీ గొప్పతనం నిర్ణయించేది మన గుణం మాత్రమే. సద్గుణాలు కలిగి ఉండటం, మరి బైబిల్ ఎందు భయభక్తి కలిగి ఉండటమే మనకి సన్మార్గంలోకి నడిపించేటువంటి చక్కని సాధనం. అయితే ఆయుధము కత్తి అయితే శత్రువుని జయిస్తాం. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలము. ఆయుధము అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలము. కానీ ఆయుధము బైబిల్ పుస్తకం అయితే మనం ప్రపంచాన్నే జయించగలము. అది ఎంతో సత్యం. అయితే గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు. మొండితనంగా చేసేవాళ్ళు. కానీ తెలివిగా కష్టపడి అవగాహనతో పనిచేసేవారే వారు ఆత్మీయంగా శారీరకంగా ఎదుగుతారు. 10 మంది మిత్రుల్లో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం మిన్న. దానికంటే ముఖ్యంగా బైబిలు పుస్తకాన్ని చదువుకోవడం అంతకన్నా విజ్ఞానం కలిగించేది ఏది ఉండదు. అయితే అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకూడదు. అపార్థం చేసుకొని ఎవరిని దూరం కూడా చేసుకోకూడదు. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మరి అది గుర్తుంచుకోవాలి. ఏ వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు దాని విలువ తెలియదు. లేనప్పుడు ఎంత ఆరాటపడ్డామో ఎంత మరి మళ్ళీ దొరకదు అది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఒంటరిగానే నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల వరవలేని వారు ఉంటారు. మన బాధలో ఉన్నామని తెలిస్తే బయట బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు ఉంటారు. కపటమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. నిజాయితీగా ఉండేది క్రైస్తవ విశ్వాసులే. అందుకని క్రైస్తవ సహవాసంలో, వాక్యములో, ప్రార్థనలో ఎడతెక్క ఉండాలని మరి మనం నేర్చుకున్నాం బైబిల్లో. మరి ఈ ధ్యానంతో నోవా విశ్వాసం గురించి పదే పదే చెప్పుకున్నా మనం చాలా గొప్ప అనుభవం నేర్పిస్తాడు నోవా మనకు. మరి నోవా విశ్వాసం గొప్పది. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనం ఎందుకు విశ్వాసంగా ఉన్నామంటే మనకి ఎంత విశ్వాసం ఉంది, విశ్వాసం గురించి ఎంత తెలుసు మనకి. మరి భార్య భర్తపై అనుమానం, నమ్మకం, మరి అనుమానం ఉంటే, మరి విశ్వాసం లేకపోతే అది కూడా మనకి అపార్థాలకు, అనర్థాలకు దారితీస్తుంది కదా. మరి అందుకని ఎబ్రీ 11:1 ఏమంటాడు? చూడకుండా నమ్మటమే విశ్వాసం అన్నారు కదా. కంటికి కనబడని ఉన్నామంటే రుజువు చేసుకోవడం కూడా అది అమ్మ మరి మీ బిడ్డ నాకన్నా బిడ్డలురా అని చెప్తే నమ్ముతాం. అదే విశ్వాసం. విశ్వాసం అంటే త్యాగాలు చేస్తాం మనం. ఫ్యామిలీలో మన క్రియలు కనిపిస్తాయి మనకి. మనం పిశాచివ క్రియలను బట్టి తెలుస్తుంది. నమ్మకంగా దేవుణ్ణి మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి. మనకేం దేవునితో మనకేం పని అనే మనం అనుకోకూడదు. దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన చిత్తంలో ఉంటూ మరి ఆయన విధేయతగా ఉండటం మనకు చాలా అవసరం. దేవుడు మనం సజీవంగా ఉంచాడు. మనం కొన్ని పనులు చేయాలి. మరి మన క్రియలు చేయకపోతే విశ్వాసం మనం మృతమైనదిగానే ఉంటుంది. యాకోబు 2:14 క్రియలు లేకుండా విశ్వాసం ఉంచడం అంటే మనం అది రక్షించేదిగా ఉంటుందా? నరకంలో పడకుండా రక్షించుకోవడం కోసం క్రీస్తుని నమ్మాలి. మరి ఒక సామాన్యుడు కుటుంబంగా మరి జీవిస్తూనే కూడా దేవుని కొరకు గొప్ప పనులు చేశాడు కదా. అది మనం గమనించుకోవాలి. అది కాండం 6:1 జనాలు వృద్ధి చెందారు. అక్కడ జనుల భూమిపై విస్తరించారు. నరులతో ఎప్పుడు వాదించడు. అక్రమంగా బ్రతకడం అలవాటైపోయారు. లోకం చెడిపోయింది. భూమిపై అనేక కుటుంబాలు ఉండిపోయినాయి, కానీ ఒక్కరూ మంచివారు లేరు. మరి ఒక్కడే దేవునికి ఆ తరంలోనే మొత్తం మీద ఒక్క కుటుంబమే, ఆ ఒక్క నోవాయే నీతిమంతుడిగా కనబడ్డాడని చెప్పాడు. అంత చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. భీకర జలప్రళయం వస్తుంది, మరి ఫ్యామిలీని కాపాడుతా అన్నాడు. నోవా దేవుడు చూస్తున్నాడని గ్రహించాడు. 6 దేవుడు మనుషులను చూసి బాధ కలిగింది, మరి నొచ్చుకున్నాడు. అప్పుడు సంతోషపరిచే వ్యక్తిగా మరి దేవుడు నోవాను చూసి మరి అందరి తుడిచేస్తాను, నిన్ను మాత్రమే నేను జీవింపచేస్తాను, నీ కుటుంబాన్ని అని చక్కగా చెప్పి
ఆయన నోవా నీతిపరుడు నిందారహితుడు అని దేవునితో కూడా నడిచాడని, నడుచుట అంటే అడుగుజాడలు నడుచుట, ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆయన మాట విని పాటించుట మనమని అది మనకి చాలా చాలా బాధ్యతగా ఉండాలి. ఇంటి పనులు పొలం పనులు అన్నీ చేస్తాం కానీ మరి ఎందుకు ఉగ్రత వచ్చింది అనుకుంటాం కానీ దేవుని మరి వాళ్ళందరూ ఏదో నాశనం అయిపోయారు. దేవుని మర్చిపోయారు వాళ్ళు. దేవుని మరి ఎంతమంది బోధ చెప్పినా సరే వినిపించుకోలేని వారికి శిక్ష తప్పదని గుర్తుపెట్టుకోవాలి. మరి నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఉండాలి. కష్టపడి పనిచేసే వారికి సోమరులకు కూడా తేడా ఉంటుంది కదా. అది ఏ పని చేసినా దేవుని కొరకే చేయాలి. నోవాకు మరి దేవుని మాట మరి చక్కగా హెచ్చరించబడ్డాడు. మరి మరణించాక నరకమా పరలోకమా అని మనం నిర్ణయించుకుంది మనమే కదా. జలప్రళయం వస్తుందని దేవుడు హెచ్చరించాడు. అప్పుడు 7లో 11:7 అది వరకు చూడని సంగతులు అనగా జలప్రళయం వార్త తెలియడానికి ఎయిడ్స్ వస్తుందని తెలిస్తే భయం ఉంటుంది కదా. అట్లాగే మరి అందరికి కూడా మరి ఇట్లా జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళెవ్వరూ కూడా ఒబీడియన్స్ చూపించలేదు. నోవా కుటుంబం ఒక్కటే నిలబడింది. 6:13 దేవుడు నోవాతో సమస్త జనులు బలాత్కారం నిండిపోయింది, భూమి నాశనం చేసేస్తాను, సారపు చెక్కతో ఓడ తయారు చేయాలి. మరి ఈయనకి ఓడంటే తెలియదు, తుఫాన్ తెలియదు, వర్షం తెలియదు, జలప్రళయం తెలియదు, ఏమీ తెలియదు. కానీ అబ్రహాం ఎలా నమ్మాడు, నోవా కూడా అలాగే దేవుని మాటను అక్షరాలా నమ్మాడు, పాటించాడు. అంత విధేయత చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి నోవా ఫ్యామిలీలో 8 మంది ఉన్నారు. ఒక తరం వారిలో నీతిమంతుడే ఉన్నటువంటి నోవాను చూసి ఆ భీకర జలప్రళయం వస్తుందని 8 మందిని కాపాడటానికి ఇష్టపడి భూమి మీద మనుషులు దేవుని మనస్సును వాళ్ళందరూ గాయపరిచారు కాబట్టి సంతాపపడ్డాడు ఆయన. మరి విధేయత విల్లింగ్గా ఉన్నటువంటి నోవాను చూసుకుంటే మరి యు ఆర్ నెవర్ టు ఓల్డ్ టు బిల్డ్. ఆదికాండం 5:32 500 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచి చెప్పినప్పుడు 100 సంవత్సరాలు ఓడ కట్టాడు. అప్పుడు 600 సంవత్సరాల్లో జలప్రళయం వచ్చింది. అప్పుడు 9:28 ఆదికాండంలో మరి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 350 ఏళ్ళు బతికాడు. మొత్తం 950 ఏళ్ళు బతికాడు. దేవుని పని చేసి చిత్తము ప్రకారంగా ఎంతో ఓర్పుతో గత అనుభవంలో అన్నీ లేదు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు, దేవుని వాక్యంపై ఫీలింగ్స్పై ఆధారపడలేదు, తన పాత అనుభవాలపై ఆధారపడలా, కేవలం ఆయన మాట మీద ఆధారపడాడు. మేక్ ష్యూర్ యువర్ విజన్ ఈజ్ బిగ్ ఎనఫ్ టు ఇంక్లూడ్ ఎవ్రీ వన్. అందరినీ కాపాడుకునే రీతిగా మరి మన దర్శనం ఉండాలని కూడా ఈ అనుభవం చూపిస్తూనే ఉంటుంది. అయితే నోవా వద్ద పాఠాలు మనం చక్కగా నేర్చుకునే ఏంటంటే దేవుని సంతోషపరిచే ముఖ్యాంశాలు మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టంగా పనిచేయడం నేర్చుకోవాలి, ఇష్టంగా జీవించాలి. కొన్ని నచ్చుతాయి కొందరే, కొన్ని నచ్చవు. కొన్ని రంగులు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొన్ని రుచులు నచ్చుతాయి, కొందరు నచ్చవు. కానీ దేవునికి ఇష్టంగా జీవిస్తే మనకు ఎన్నో మేళ్ళు జరుగుతాయి. ఎఫెసీ 5:10 ప్రభువుకి ఏది ప్రీతికరమో అది పరీక్షించి చేయాలి. ద స్మైల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ దేవుడు సంతోషించుతూ మనల్ని నవ్వుతూ చూస్తే మనం ఆ గురి చూసి గమ్యంతో మనం జీవించడం నేర్చుకోవాలి. మరి ఆయనకి ఇష్టంగా పని చేయకపోతే ఆయుష్ తిరిగిపోద్ది, నరకానికి వెళ్తా ఉన్న బైబిల్ ఉంది. దేవుడు చింతిస్తున్నాడు. అన్ని జనులు వివాహం చేసుకున్నారు, చాలా ఇష్టం వచ్చేట ప్రవర్తించారు. కానీ మరి ఎవరికి ఇష్టం వైపు వాళ్ళు తిరిగిపోయారు. ఇర్మీయా 8:6 సైతాన్ నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నరకం తప్పదని ఇర్మీయా కూడా రాశాడు. లూకా 16 కూడా ధనవంతుడు అబ్రహాంకి నీకు ఇష్టం వచ్చినట్టు అనుభవించావు కదా అని అక్కడ కూడా చెప్పాడు. దేవుడికి ఇష్టమైనట్టు జీవిస్తే సమాధానం కలుగుతుంది. అందుకనే మరి దూత క్రీస్తు పుట్టినప్పుడు లూకా 2:14 సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుందని దూత తెలిపింది. మరి దేవునికి ఇష్టంగా బ్రతికితే క్రీస్తును ఒంటరిగా నాకు తండ్రికి ఇష్ట ప్రకారంగా నేను చేశానని దేవుడికి ఇష్టంగానే నేను ప్రవర్తించినట్టుగా క్రీస్తు చక్కగా సాక్ష్యం ఇచ్చాడు. నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడని కూడా చెప్పాడు. కాబట్టి యోహాను 8:29 మనం ఆయనకి ఇష్టంగా ఉంటే ప్రభు మనతో కూడా ఉంటాడు. అందుకు ఇమ్మానుయేలుగా మనతో ఉంటాడు. నోవాహు కాలంలో అందరినీ తుడిచిపెట్టదలిచాడు కాబట్టి నోవాహు కృప పొందాడు. మరి దేవుడు మరి ఆయనకి ఇష్టంగా ఏమేమి చేయాలో ఏం చేశాడో మనం గమనిస్తే నోవాహు దేవునితో నడిచాడు. ఆదికాండం 6:9
ఫెయిత్ఫుల్లీ నడిచాడు, నమ్మకంగా నడిచాడు. మరి హానోకు కూడా దేవునితో తన నడిచాడు కదా. కుటుంబ బాంధవ్యాలు ఉండకపోతే మనం నడవలేమని అందరి తో దేవునితో నడవలేమని అందరూ తెలుస్తారు కదండి. వీళ్ళైతే కుటుంబాలతో నడిచారని చెప్పారు. కుమార్తెలతో నడిచాడు. ఫ్యామిలీ లైఫ్ కొనసాగిస్తూనే నడిచాడు. అది సాధ్యమే అని చూపించారు. దేవునితో సహవాసం పెంచుకోవాలి. మరి మన జీవితాల్లో మరి ఎన్ని రకాలుగా దేవునితో నడుచుటకు ఇష్టపడుతున్నామా? ఇద్దరు మనసులు కలిస్తేనే కదా నడవగలరు. దేవునికి నచ్చినవి మనకు నచ్చితే దేవునితో నడవగలం. ఆయన రూపము, లక్షణాలు మనం అబ్బుతాయి. విలువైన నిర్ణయం తీసుకోవాలంటే దేవునితో నడిస్తేనే ఆయన ప్రేమ రుచి చూసి చేయగలం. అయస్కాంతం ఇనుము దగ్గర పెడితే ఇనుముకు కూడా అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి కదా. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభుతో ఉంటే ఆయన లక్షణాలు మనకు వస్తాయి. అందుకనే చక్కటి పాట, నడిచేదని ప్రభు యేసునితో, నడిచేదని ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయం గాంతును, యేసునే నే వెంబడింతును, నే యేసుని వెలుగులో నడిచేదను, రాత్రింబగళాయనతో నడిచేదను, వెలుగు నడిచేదను, వెంబడించేదను, యేసుడే నా రక్షకుడు. అదే మాట యెషయా 2:5లో, యెహోవా వెలుగులు నడుచుకుందాము. యాకోబు నివాసులారా, ఆయన వెలుగులు నడుచుకుందాం. మరి ఏ గుటి పక్షి ఆ గుటికి చేస్తుంది. ఆయనతో ఉంటేనే నడవగలము. గల్తీ 5:16లో ఆత్మాసంగా నడుచుకోమని చెప్తున్నాడు. దేవుని సంబంధం పెట్టుకుంటే ఇష్టపడుతున్నాడు. అది నిండు మనసుతో నమ్మాడు. హెబ్రీ 11:7లో విశ్వాసం బట్టి అది వరకు చూడని సంగతులకు వచ్చి హెచ్చరింపబడ్డాడు. అసలు ఎప్పుడు చూడలేదు, ఆ వాన చూడలా, ఏది చూడలా, మరి ఓడ చూడలా. అన్ని జలప్రళయం అంటే తెలియదు, అందరూ మరణిస్తారు, వాళ్ళు ఒక్కడే ఉంటారంటే నమ్మాడంతే. ఆయనకి విధేయత చూపించాడు. నిండు మనసుతో ఆయన సేవించడం జరుగుతుంది. మరి వాన్ తెలియదు, మరి ఎన్ని తిరిగిపోయినా సరే వ్యతిరేక పరిస్థితుల్లో దేవుని నమ్మాడు. మరి అయితే నోవాహు మరి 100 సంవత్సరాలు పట్టింది. మరి నోవాహు కొన్ని వందల దూరంలో ఆ ఓడ నిర్మించాడంటే అసలు సముద్రం లేదు, నీళ్ళు లేవు, ఎట్లా ఈ ఓడ వెళ్తుంది అని కూడా అనుమానపడలేదు. ఆయన చెప్పాడు, చేశాడంతే. ఓడ నిర్మించాడు. అందరూ అపహాస్యం చేశారు, కృంగదీశారు, ఏంటి చేస్తున్నామని నిరాశపరిచారు. కానీ నిండు మనసుతో నమ్మాడు. దేవునితో నడిచాడు కనుక ఆ శక్తి తెలిసింది. ఆయనతో నడిస్తేనే నమ్మగలం. నిండు మనసుతో నమ్ముతూ మరి అలా ఉండటం. సామెతలు 3:5లో స్వభక్తిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో నమ్మాడు. దేవునిపై నమ్మకం ఉంచాడు. అలా ఉంచిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరని కూడా మనకు తెలుస్తుంది. దేవునితో నడిచేవారు ఎవరో శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. చూడని వారు నమ్మలేరు. మరి 22:5లో నేను నమ్మకం ఉంచి వారు సిగ్గుపడకపోయారని చెప్పి కీర్తనలో చెప్పుంది. మనుషులు ఆశాజనకంగా ఉండరు. మరి నమ్మకం ఉంచితే అన్నీ సఫలం చేస్తాడు. నమ్మకం లేకుండా ఇష్టడుగా ఉండలేము. దేవునిపై ఆధారపడితేనే మనం దేవునితో నమ్ముకోగలము. మరి చాలామంది ఎన్నో రకాలుగా పాలియంచో అని ఆయన చిన్న టెంట్లో ఉన్నప్పుడు ప్రభుని ప్రార్థించుకున్నాడు. అది ఇప్పుడు 16 లక్షలతో సభ్యులతో ఉండిపోయింది. అది మరి నాకు పాత రోజుల్లో ఆయన నాకు కుర్చీ టేబుల్ కావాలి, ఒక సైకిల్ కావాలి ప్రభువా అని అన్నప్పుడు నేను ఇస్తాను అన్నాడట దేవుడు. అప్పుడు అందరూ చెప్పాడంట, ప్రభు నాకు కుర్చీ ఇచ్చాడు, సైకిల్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడని చెప్తే ఏది చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తే మరి స్త్రీ గర్భంతో ఉంటే కడుపులో బిడ్డ ఉంటుంది కదా, 9 నెలలకి దేవుడు బిడ్డని అనుగ్రహిస్తాడు, చూస్తాం కదా. అలాగే నేను కూడా నాకు ఈ 3 ఇస్తాడు, నేను చూస్తాను అని చెప్పాడట. ఆ తర్వాత అనుకోకుండా ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక మిషనరీ వెళ్ళిపోతూ సరిగ్గా ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక సైకిల్ నేను వాడుకోలేను, నేను వెళ్ళిపోతున్నాను కదా, నువ్వు ఉంచుకొని ఇచ్చేసిందట. చూసారా, అంత అచంచల విశ్వాసం ఉండబట్టే తను అందుకోగలిగాడు. అలాగే మనం కూడా నమ్మినప్పుడు ఆయన మహిమ చూస్తాం. అది కానీ 7:5లో నిండు మనసుతో విధేయతతో యావత్తు చేశాడు, పూర్తిగా చేశాడు. యోహాను 2:7లో యేసు బాణాలు నీటితో నింపమనగానే వాళ్ళు కొంచెం నింపి నిర్లక్ష్యంగా లేరు, అంచుల వరకు నింపారు. సంపూర్ణ విధేయతతో ఉన్నప్పుడే దీవెన పొందుతాం. నిండేది విధేయత చూపించాలి. మరి యోనా నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్ళిపోతే విధేయుడైపోతే అప్పుడు శిక్షించుకుని చేప కడుపులో పెట్టి సరిగ్గా మళ్ళీ ఏ ఛార్జీ లేకుండా నినివే దగ్గరే కక్కేశాడు. చేప కక్కింది, అక్కడ దిగాడు. నిజంగా దేవుడు చెప్పింది చేస్తాడంతే. పేతురు కూడా క్రీస్తు మనకు విధేయుడై చేపలు పెట్టినప్పుడు విస్తారమైన చేపలు పట్టినాయి. ఆయన మాట విధేయత చూపిస్తే శ్రేష్టమైన అనుభవాలు మనం పొందుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి చాలామంది భక్తులు సైలెంట్ టీయర్స్తో మరి కన్నీరు ఎన్నో పాటలు రచించడం చూస్తాం మనం. వాళ్ళు ఎన్నో కష్టాలకుండా వచ్చి
విధేయత చూపించి ప్రభు వైపు చూసిన వాళ్ళే కదా వాళ్ళందరూ. ఆ అనుభవాల్లో మరి విధేయత అలుసుగా తీసుకొని చాలామంది అవమానపరుస్తారు. ఆయనకు దాచి దాచి తెరచింపి ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. దేవుడు నిండు మనసుతో విధేయత చూపాలి. 100వ కీర్తనలో సంతోషంతో విధేయత చూపాలి. నోవాహుతో దేవుడు చూసింది కృతజ్ఞత హృదయం, ఒక 4 పాయింట్. మరి అది కానీ 8:18లో మరి యెహోవాకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించాడు. దేవునికి దగ్గర రావాలి. అరారతు కొండ మీద ఆగిందది. కృంగిన వేళల్లో లేవనెత్తాడు. నేల చూపించినప్పుడు వెంటనే ఫస్ట్ బలిపీఠం కట్టి ముందుగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు దేవుడికి. అది దేవుడికి ఇష్టమైన మనస్సు. మేలు చేసినప్పుడు మన దేవుని తలంచుకునే ఉండాలి, మరవకూడదు. కన్నీటిలో బాధగా దేవుని స్తుతించాలి. మరి ఒకసారట ఏదో అన్యాయంగా శిక్ష పడి ఒక గుహలో వేసేసారట ఒక వ్యక్తిని. అప్పుడు ఆ సింహం అట ఆ చేయి చూపించి అక్కడ గాయపడినటువంటి చెక్క ఎముక మేకు గుచ్చుకున్నది చూపించిందట. అప్పుడు అమ్మో చంపుద్దాం అనుకుంటే జాలిపడి ఆ సింహం యొక్క ఆ చేతికి తగిలిన ఆ మేకు చెక్కను తీసేసి గాయాన్ని బాగు చేస్తే మళ్ళీ వెంటనే అడవిలోకి వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఏం చేస్తుందో అని. అది అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాజుకు దొరికిపోయాడట. మళ్ళీ సింహాల గుహలో వేసేసారట ఈ అబ్బాయిని శిక్షగా. అప్పుడు ఆ టైంలో సింహం అంట మీదకొచ్చి ముఖం చూసి అది చంపకుండా ఆగిందట. కళ్ళనీళ్ళు పెట్టుకుందంట. ఏంటంటే ఒకప్పుడు ఆ చెయ్యి బాగు చేసిన వ్యక్తి ఈయన అన్నమాట. అది జంతువైనా అంత కృతజ్ఞత చూపించిందని అదొక కథగా చెప్పారు. అయితే నిజంగానే జంతువులు విశ్వాసంగానే ఉంటాయి. మనం కూడా మన దేవుల్లో సణుక్కోవడం మానేసి థ్యాంక్ఫుల్గా ఉండాలి. 5 రొట్టెలు చిన్న చేపలు 2 సార్లు 7 రొట్టెలు 7 గంపలు మిగిలేటట్టుగా 2 సార్లు కూడా దేవుడు దీవించాడు కదా. అప్పుడు కూడా కృతజ్ఞత చెప్పించాడు దేవుడు. అసలు నిజంగా చెప్పులు లేవని సణుక్కునేవాడు 2 కాళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు చెప్పులు అడగటం మానేసినట్టు మనం కూడా కృతజ్ఞత కలిగిన అనుభవంతో దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి పడాలి. మనం దేవుడు ఇష్టమైనప్పుడు వారికి సమాధానం ఇస్తాడు. మరి మన కుటుంబంతో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇష్టంగా దేవుని ఇష్టమైన పనులు చేయాలి. లేకపోతే ఆయుష్ కోల్పోతాము, నరకానికి వెళ్తాము. మరి ఏది ప్రీతికరమో పరీక్షించి వెలుగు సంబంధంగా నడుచుకోవాలి. ఈ దేవునికి ఇష్టమైన పనులు ఏం చేయడం అంటే నోవాహు చేసినట్టుగా దేవునితో నడవాలి, నిండు మనసుతో నమ్మాలి, తర్వాత విధేయత చూపించాలి, కృతజ్ఞత చూపించాలి. ఇట్టి మనసు దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. మంచి విశ్వాసిగా నోవాను అనుకరిద్దాం. అట్టి కృప మనకు దేవుడిచ్చుగాక. ఆమేన్.